నమస్తే, హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సమాజంలో పేద వర్గాల విద్యా వికాసమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన మౌలిక ఏర్పాట్లు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఆర్టీసీ డిపో మేనేజర్ మొండి వైఖరి మార్చుకో. ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 2వ రోజుకు చేరిన రిలే దీక్ష. ప్రభుత్వ పాఠశాలలో పండుగ వాతావరణంలో ఘనంగా మెగా పీటీఎం కార్యక్రమాలు. పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో అనేక మార్పులను తీసుకొచ్చిన క్రమంలో ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, విద్యార్థులను ఒకే వేదికపైకి తేవడం అనే ప్రక్రియ పవిత్ర త్రివేణి సంగమమని మెగా పీటీఎం కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని కొలకనూరు గ్రామ జడ్పీ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనున్న నాయకుడని 1994 తర్వాత నుండి విద్యా వికాసం కోసం తీసుకొచ్చిన సంస్కరణలు వివరించారు. సమాజ వికాసానికి చదువు అవసరమని గుర్తించి విద్యా సంస్థలకు ఒక ఆచరణగా పెంచారని వాటి విధానం వివరించారు. రెక్కాడితే కాని డొక్కాడని పేద కుటుంబాల్లోని పిల్లలకు ప్రభుత్వ పాఠశాల ద్వారా కల్పిస్తున్న మౌలిక వసతులు, వీటితో పాటుగా పిల్లవాడి విద్యా ప్రగతి తల్లిదండ్రులు తెలుసుకునే విధంగా మెగా పీటీఎం సమావేశాలు, తల్లికి వందనం కార్యక్రమం ద్వారా తల్లులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కూటమి ప్రభుత్వ విధానాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని, మరిన్ని మెరుగైన సదుపాయాలు ప్రభుత్వం ద్వారా పొందాలన్నారు. మరో అతిథి ఆర్డీఓ కె శ్రీరమణి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ సమావేశాలు సంవత్సరానికి 2 సార్లు ఏర్పాటు చేస్తున్నామని, ఈ సమావేశం ప్రాధాన్యతలు గుర్తించి తల్లిదండ్రులు తమ బిడ్డల ఉజ్వల భవిష్యత్తుకు బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలన్నారు. ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులను వివరించారు. తల్లికి వందనం మండలంలో పూర్తి స్థాయిలో అమలైనట్లు తెలిపారు. లభిస్తున్న సౌకర్యాలు వినియోగించుకుని విద్యార్థులు రాణించేందుకు తల్లిదండ్రులు వారి బాధ్యతలు సక్రమంగా నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒక పవిత్ర సంఘంలాగా గంగా, యమున, సరస్వతి కలిస్తే ఏ రకమైనటువంటి పవిత్రత ఏర్పడుతుందో అలాంటి పవిత్రత మీ యొక్క జీవితాల్లో చేకూరటానికి ఈనాడు ఇలాంటి కార్యక్రమం ఈ రోజున తల్లిదండ్రులు, టీచర్లు, అదేవిధంగా పిల్లలు కలిసి చేసుకునే కార్యక్రమానికి నాంది పలికినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి తనయుడు, అదేవిధంగా విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. అంతేకాకుండా ఈ రోజున చిన్నారుల యొక్క ఫోటోలు ఇక్కడ పెడతారో తెలీదు, ఎక్కడ పెడతారో కూడా తెలియదు. అలాంటి మీ అందరి యొక్క ఫోటోలు ఈనాడు పత్రికల్లో మొదటి పేజీలో మీ అందరి యొక్క ఫోటోలు వచ్చేలాగా చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం. నువ్వు ఎంతమంది పిల్లల్ని కంటే అంతమందికి కూడా ఇంకొక మాట, ఈ రోజున అధిక సంతానం కలిగినటువంటి వాళ్ళకి 3 కంటే 30,000, 4 కంటే 40,000 ఆ రకంగా సంతానం ఉంటే ఈ రోజున నీకు సంపదని సృష్టించుకునే ఆస్కారం ఉంటుందని చెప్పి ఒక మార్గాన్ని వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మీరు ఏ విశ్వాసంతో అయితే, నమ్మకంతో అయితే మీరు అత్యధిక మెజార్టీ ఇచ్చి మా నాయకత్వాన్ని మీరు అంగీకరించారో అదే విశ్వాసాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ అందరి యొక్క ఆలోచనలకు అనుగుణంగా విధానాలను రూపొందించి ప్రతి ఒక్కరికి కూడా విద్యా విషయంలో, మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి అన్ని రకాలుగా కూడా ఆదుకునేలాగా ఈ ప్రభుత్వం ముందుంది అని చెప్పి మనం చేస్తూ, మీకోసం, మన కోసం, ఈ సమాజం కోసం, ఈ సమాజం అభివృద్ధి చెందితే ఆ సమాజం అభివృద్ధి చెందిన సమాజంలో మనందరం కూడా ఆనందంగా జీవించేలాగా, ఇవాళ ఆనందంగా జీవించేలాగా చేయాలనేదే ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. ఇవాళ మనం చేయాల్సిందేంటి, మన పాత్ర ఏంటి, మన బిడ్డ పెరుగుతూ ఉంటుంటే ఏ బిడ్డ అయినా సరే పెరిగినప్పుడు ఆ తల్లిదండ్రులకి నిజమైన ఆనందం కలిగింది. పుట్టినప్పుడు కాదంట, వాళ్ళు పెరిగి పెద్ద కీర్తి ప్రతిష్టలు వచ్చినప్పుడు ఆ రోజున నా బిడ్డ ఈ రకంగా పెరిగాయని చెప్పి కళ్ళలో ఆనంద బాష్పాలని చూసినప్పుడే నిజంగా ఆ పిల్లలకి కానీ, ఆ తల్లిదండ్రులు కానీ ముక్తి, మోక్షం వస్తుందని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, మరి ఈ రోజున ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ఈ రోజు వరకే ఉపయోగించుకోవటమే కాదు, ప్రతినిత్యం మీ బాధ్యతలను విస్మరించకుండా బిడ్డల యొక్క భవిష్యత్తుకి శ్రీకారం చుట్టాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఈ మీటింగ్ ఒక ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఎన్నో పథకాలు, విద్యారంగంలో ఎన్నో సంస్కరణలను చేపట్టారు ఈ 2 సంవత్సరాల్లో. అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి ధీటుగా ఎక్కడా తీసుకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్లో కానీ, అలాగే
ఆ పోషకాహారాన్ని మిడ్ డే మీల్స్ అని చిక్కీలు అన్ని అందించడాల్లో కానీ, అలాగే ఇంకా ఇతర ఏ సౌకర్యాల విషయంలో అయినా కూడా ముఖ్యంగా మీకు ట్యాబ్స్ సపోర్ట్ చేయడం అన్ని విషయాల్లో కూడా ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం ఇంకా అధికంగానే ఇక్కడ సౌకర్యాలని కల్పించడం జరుగుతుంది. కానీ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ప్రతి ఇన్స్టిట్యూషన్స్లోనూ మనకి చాలా కామన్గా మంత్లీ జరుగుతూ ఉంటుంది. కానీ మనకి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అని గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చేప్పటికి సంవత్సరానికి 2 సార్లు జరుపుతున్నాం. అంటే ఇది మీరు ఒక మీటింగ్కి వస్తున్నారు అన్న ఉద్దేశంతో కాకుండా మీ పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ గురించి మీరు అడిగి తెలుసుకోవడానికి, అలాగే మీ సలహాలు సూచనలు ఇవ్వడానికి ఇది ఒక వేదిక. సో మీరు అడిగితేనే కదా మాకు అకౌంటబిలిటీ ఉండేది. మీకు ఏం కావాలో చెప్పాలి, ఎక్కడ మీకు మీ సలహాలు ఇంకా మీ పిల్లల్ని బెటర్గా ఇంప్రూవ్ చేయడానికి మేము ఏం చేస్తే బాగుంటుందో ప్రభుత్వ అధికారులకి చెప్తే ఇంకా బెటర్గా మేము పనిచేయగలుగుతాం. డబ్బుల్ని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా మన ప్రభుత్వం మీ యొక్క అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. 22వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఈ రోజు వరకు కూడా మరి డబ్బుల్ని మీ యొక్క అకౌంట్లో క్రెడిట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా లీప్ యాప్ ద్వారా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేయడం జరిగింది. మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. మన మండలంలో 32,000 మంది పిల్లలుంటే దాదాపు 30,000 మంది పిల్లల యొక్క తల్లులు ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లోనే తల్లికి వందనం ఎనేబుల్ అయినటువంటి సమాచారాన్ని చూసుకొని ఎంతో సంతోషపడ్డారు తల్లులందరూ కూడా. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను కూడా ఇప్పటికీ ఇవ్వటం అనేది జరిగింది. పాఠశాల తెరిచిన నాడే వారికి కావాల్సినటువంటి పుస్తకాలు, తరగతి పుస్తకాలు, బ్యాగు, షూ, అదేవిధంగా బెల్టు, సాక్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా నాణ్యమైనటువంటి మరి భోజనం, మధ్యాహ్నం డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టి దానిలో మరి ప్రతిరోజు కూడా ఎగ్, శనివారం తప్ప మిగిలిన అన్ని రోజులు కూడా ఎగ్ని, అదేవిధంగా చిక్కీని, రాగి జావని మరి ప్రవేశపెట్టి మరి అక్షయ పాత్ర ద్వారా చక్కగా సుశిక్షితమైనటువంటి మరి మంచి భోజనాన్ని కూడా మరి శుభ్రమైనటువంటి వాతావరణంలో మరి వడ్డించి పిల్లలకు కూడా పెట్టడం అనేది జరుగుతుంది. అంటే విద్య అనేది అందరికీ అవసరం. విద్య అనేది ఒక మంచి పెట్టుబడి కనుక ఇప్పుడు పెట్టినట్లయితే భవిష్యత్తులో వాళ్ళు మరి అనేక రంగాలలో నిష్ణాతులు అవుతారు. ఆర్టీసీ డిఎం తన మొండి వైఖరి విడనాడాలని, ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారం చేయని పక్షంలో డిపో నుండి వేరే చోటికి వెళ్లాలని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తమ నిరసన గలం విప్పారు. స్థానిక ఆర్టీసీ డిపో ప్రాంగణంలో డిపో మేనేజర్ మొండి వైఖరి వీడాలంటూ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శుక్రవారం 2వ రోజున రిలే దీక్ష చేపట్టారు. ఎంప్లాయీస్ యూనియన్ డిపో అధ్యక్షులు వి శంకరరావు ఆధ్వర్యంలో మస్తాన్ రావు, ఆదిశేషు, ఎంఆర్ బాబు, పెదబాబు రిలే దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తమ హక్కుల సాధనకే చేపట్టిన రిలే దీక్షలను కొనసాగిస్తామన్నారు. డిపో మేనేజర్ మొండి వైఖరి వల్ల ఉద్యోగ కార్మికులు అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారని, చర్చలకు పిలిచి ఆయన మొండి విధానంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డిపో మేనేజర్ మైండ్ సెట్ మార్చుకోలేని పక్షంలో దయచేసి డిపో నుంచి మరో చోటికి వెళ్లాలని ఉద్యోగ కార్మిక నాయకులు వారి ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ రిలే దీక్షలో పలువురు కార్మికులు పాల్గొన్నారు. తెనాలి డిపో మేనేజర్ గారి నిర్గంస వైఖరికి నిరసనగా ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 2వ రోజు రిలే దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్షలో ఈరోజు 4 మస్తాన్రావు గారు, ఆదిశేషు, ఎంఆర్ బాబు, పెదబాబు వీరు 4 దీక్షలో కూర్చోవడం జరిగింది. నిన్న మమ్మల్ని చర్చలకు పిలిపించి డిఎం గారు మళ్ళీ గత 4 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే నిరంకుశ ధోరణిలో ప్రార్థించారో అదేవిధంగా ప్రార్థించడం వల్ల మళ్ళీ ఈరోజు కూడా అదే కొనసాగింపుగా చేస్తున్నారు రిలే దీక్షను. ఈ మా సమస్యలు తిరిగే వరకు ఈ దీక్షను ఎంతకాలమైనా చేయడానికి కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారు. ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నారు. ఈ డిఎం మొండి వైఖరితో అనేక మంది జబ్బులు పాలయ్యి 4 చనిపోయి అనేక కుటుంబాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి డిఎం మాకొద్దు బాబు అని అందరూ ఇక కుటుంబాలతో సహా వచ్చి కూర్చునే రోజులు కూడా ముందు జరుగుతాయి. కాబట్టి ఇప్పటికైనా డిఎం గారు మీ వైఖరి మార్చుకోండి. మా యొక్క భావాన్ని మీరు అర్థం చేసుకొని ముందుకి ఇలాంటి సమస్యలు రాకుండా చేసుకుంటారని మంచి ఆలోచనతో ముందు సాగుతారని కోరుకుంటూ, ఏదైనా సరే అభివృద్ధి చెందాలంటే డిపో మేనేజర్తో పాటు కార్మికులు, ప్రతి ఎంప్లాయీ అవసరం కూడా చాలా ఉంది. అది డిఎం గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఈ సమయంలో ఒకసారి గుర్తు చేస్తున్నాము. అదే కాకుండా ముందుగా డిఎం గారు వైఖరిని, ఆ మొండి వైఖరిని మానుకోవాలి. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న పాలసీని ఈ డిపోలో ఎందుకు అమలు చేయట్లేదు? అమలు చేస్తే మా సమస్యల్లో 100 సమస్యలు మేము ఇచ్చినట్లయితే 50 సమస్యలు ఆ పాలసీ ప్రకారం తీరే అవకాశం 100% ఉంది. అది ఒకసారి గుర్తు చేస్తున్నాం డిఎం గారికి. మీ మనస్తత్వం మార్చుకోవాలి. ముందుగా మీ మనస్తత్వం మార్చుకోకుండా ఇదే వైఖరి పోవటం వలన మా కార్మికులు ముందుగా
శారీరకంగా మానసికంగా కుంగిపోయి చాలా రోగాల బాటన పడి దానివల్ల మా కుటుంబాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. మీ వైఖరి మార్చుకుని మీ మనస్తత్వాన్ని మార్చుకుని డిపోలో మీరు కూడా మాకు సహాయపడితే మేము కూడా అందరం కలిసి డిపో వద్దకి తోడ్పడుతూ ముందుకెళ్తాం. లేనిచో మీ మనస్తత్వం మారిపోతే దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మా అందరి కోరిక ఇది. మార్చుకుంటే మేము కూడా కలిసి ముందుకు వస్తాం. డిపో వద్దకు తోడ్పడుతూ ప్రయాణం సాగిద్దాం. గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు మెగా పీటీఎం నిర్వహించుకునేందుకు వేళ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ ఎన్ఆర్ఐ ధూళిపాల సుధాకర్ వితరణతో ఏర్పాటు చేసుకున్నామని మాజీ సర్పంచ్ ధూళిపాల పవన్ కుమార్ పేర్కొన్నారు. మండలంలోని నంది వెలుగు జెడ్పీ పాఠశాలలో శుక్రవారం మెగా పీటీఎం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఎన్ఆర్ఐ ధూళిపాల సుధాకర్ సహకారంతో 15 కంప్యూటర్లతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు నన్నపనేని లింగారావు ప్రారంభించారు. అదేవిధంగా మేము సైతం సేవా సంస్థ ఆధ్వర్యంలో ధూళిపాల సుధాకర్ మాధురి దంపతుల సౌజన్యంతో ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాయిన్ అయిన విద్యార్థులకు మాజీ గ్రామ సర్పంచ్ ధూళిపాల పవన్ కుమార్ చేతుల మీదుగా 51 సైకిల్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ జెడ్పీ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు తీర్చిదిద్దుతున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తిన్నలూరి విజయలక్ష్మి, ఎస్ఎంసీ చైర్మన్ బొప్పన సురేంద్ర, ధూళిపాల పానకాలరావు, ధూళిపాల రాజగోపాల్, ధూళిపాల దుర్గాప్రసాద్, విద్యార్థుల తల్లిదండ్రులు, మేము సైతం సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. సో ఈ పిల్లల్లో కూడా అంటే లైక్ మేము చదవాలి అనేది ఆ స్పిరిట్ పెరిగింది. అదొకటి బాగా మేము చూస్తున్నాము. రెండోదండి మన అంటే మన స్కూల్ మన స్కూల్ బయట పేరు బాగుండాలి అని అంటే ముందు మనం అందరూ అడుగుతుంది ఏంటంటే పూర్తిగా మన స్కూల్ పిల్లలు సరిగా సరిగా మాట్లాడరు. అంటే నేను ఎవరిని తప్పుగా మాట్లాడలేదండి. ఎవరో మనం అంటే లైక్ మనం ఎవరు కించపరచాలని కాదు. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నంది వెలుగులో మెగా పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా మా పాఠశాలలో 15 కంప్యూటర్లతో కంప్యూటర్ ల్యాబ్ని ఈ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ గారు ధూళిపాల సుధాకర్ గారు ఏర్పాటు చేశారు. మొత్తం 15 కంప్యూటర్లు, సుమారు 9.5 లక్షల వ్యయం అయింది. అంటే పిల్లలకి గ్రామీణ ప్రాంతాలలో చదువుకుంటున్న, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలందరికీ కూడా సాంకేతికత ఆధారంగా దాని సహాయంతో మెరుగైన విద్యను ఇవ్వాలనేది వారి సంస్థ మేము సైతం వారి ఆకాంక్ష. దానికి అనుగుణంగా ఈ రోజున నన్నపనేని లింగారావు గారు గ్రామ పెద్ద, పాఠశాల అభివృద్ధి ప్రదాత, ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశాము. ఈ సందర్భంగా మేమందరం కూడా ఉపాధ్యాయులు, తర్వాత తల్లిదండ్రులు, పిల్లలందరి తరపున కూడా మేము సైతం సంస్థ వారికి, ధూళిపాల సుధాకర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంస్థ ఏర్పాటు చేసిన ఈ సౌకర్యం ద్వారా పిల్లలకు మెరుగైన విద్యను అందిస్తామని మా మాటగా చెబుతున్నాం. పేద విద్యార్థులు ఎవరైతే ప్రైవేట్ స్కూళ్ళల్లో విద్యను కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారో అలాంటి విద్యార్థులకు కూడా ఎటువంటి ప్రైవేట్ స్కూల్తో కంపేర్ చేసుకుంటే ఎటువంటి సౌకర్యాలు కానీ విద్యలో కానీ వెనకబడకూడదనే ఉద్దేశంతో గౌరవనీయులు మేము సైతం గౌరవాధ్యక్షులైనటువంటి శ్రీ ధూళిపాల సుధాకర్ గారి సౌజన్యంతో చైతన్య సారథి ట్రస్ట్ అనే యుఎస్ఏ ట్రస్ట్తో మనం టైఅప్ అయ్యి ఈ రోజున 15 కంప్యూటర్స్ తెచ్చుకొని నన్నపనేని లింగారావు గారి ద్వారా కంప్యూటర్ ల్యాబ్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అదే కాదు, ఈ స్కూల్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కానివ్వండి, వెనకబడిన విద్యార్థుల్ని ముందుకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం కానివ్వండి, కంప్యూటర్ ల్యాబ్ కానివ్వండి, ఈ విధంగా మనం కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా నంది వెలుగులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులు అందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చైతన్య సారథి ట్రస్ట్ వారికి, అలాగే ఈ సందర్భంగా ధూళిపాల సుధాకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు విద్యార్థుల కోసం స్టేట్ మొత్తంలో ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా నంది వెలుగు నుంచి ధూళిపాల సుధాకర్ గారు సుమారు 3.5 లక్షల రూపాయలు వెచ్చించి విద్యార్థులకు అసౌకర్యాలు కలగకుండా స్కూల్ పిల్లలు ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యి మంచి భవిష్యత్తు ఆశిస్తున్నందుకు గాను ఆయన ప్రోత్సాహంగా ఇచ్చిన మాట ప్రకారం సుధాకర్ గారు మరియు మాధురి దంపతులు పిల్లలకి 3.5 లక్షల రూపాయల సైకిల్ పంపిణీ చేయటం జరిగింది. ఈ విధంగా నందివెలుగు గ్రామంలో సుమారుగా 1 కోటి పైచిలకు సుధాకర్ గారు వారి ఫ్రెండ్ సర్కిల్లో నిధులు సమకూర్చి నందివెలుగు జెడ్పీహెచ్ స్కూల్ అభ్యున్నతికి పాటుపడినందుకు నందివెలుగు గ్రామ ప్రజలందరి తరపున, విద్యార్థుల తరపున, ఉపాధ్యాయుల తరపున, మరి గ్రామ పెద్దల తరపున, అందరి తరపున ధూళిపాల సుధాకర్ గారికి మేము సైతం టీంకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
రాష్ట్ర విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా మెగా పీటీఎం ద్వారా తల్లిదండ్రులను ఉపాధ్యాయులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుందని వ్యక్తులు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. స్థానిక ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు ఉపాధ్యాయుల తల్లిదండ్రులు సమావేశం నిర్వహించారు. స్కూల్ హెచ్ఎం ఎంఎస్ రాజలక్ష్మి అధ్యక్షత వహించిన సమావేశంలో అతిథులుగా టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర నాయకులు ఈదర వెంకట పూర్ణజన్, వార్డు కౌన్సిలర్ గడ్డేటి సురేంద్ర వారి ప్రసంగాల్లో విద్యా అధ్యయనంలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకున్న గురుతరమైన బాధ్యతను ప్రశ్నించారు. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను స్కూల్ హెచ్ఎం రాజలక్ష్మి వివరించారు. ఈ క్రమంలో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫిట్నెస్ సంస్థ 2026 ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 5 విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున మొత్తం 50,000 నగదు ప్రోత్సాహాన్ని అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ రాజలక్ష్మి సంస్థ సామాజిక సేవ ద్వారా విద్యను ప్రోత్సహించిన అభినందనీయమన్నారు. పే ఇండియా కార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ పిసి దొరస్వామి, సిఓ హోల్ టైమ్ డైరెక్టర్ ముసురూరు సాయికృష్ణ విద్యార్థులకు ఉన్నత లక్ష్యాల సాధనకు ప్రేరణ కాగలరని అన్నారు. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ కిరణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హలి విల్లుల విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం భారతదేశం మన జన్మ ప్రదేశం. పాఠశాలకు కావాల్సినటువంటి భౌతిక వనరులన్నీ కూడా ఉన్నాయి. క్లాస్ రూమ్స్ విత్ ఫర్నిచర్, కరెంట్ ఫెసిలిటీ ఉంది, లైట్లు, ఫ్యాన్లు, అలాగే సపరేట్ టాయిలెట్స్, ఆర్ఓ ప్లాంట్ కూడా పనిచేస్తుంది, సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉంది, విశాలమైన ప్లే గ్రౌండ్, మంచి క్లాస్ రూమ్స్, 100% ఉత్తీర్ణత శాతం సాధించడమే లక్ష్యంగా అనుకుంటున్నాము. దీనికోసం పాఠశాల తెచ్చిన స్కూల్స్ రీఓపెన్ అయిన 2వ రోజు నుంచే ప్రణాళిక వేసుకుని దాని ప్రకారం క్లాసులు జరుపుతున్నాము. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కేంద్ర కింద పిల్లలకి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్, బ్యాగ్ అన్ని ఇవ్వడం జరిగింది. ఇలాగా అన్ని పథకాలు గవర్నమెంట్ స్కూల్స్ లో మనకి లభ్యమవుతున్నాయండి. ఇంకా ఇక్కడ చదివే పిల్లలకి ఎన్ఎంఎంఎస్ కోచింగ్ ద్వారా కూడా నేషనల్ మీన్స్ అండ్ మెరిట్ స్కాలర్షిప్ కూడా లభిస్తుంది. దాంతో పాటు 10వ తరగతిలో ఎక్కువ మార్కులు సాధించిన వాళ్ళకి అనేక సంస్థల ద్వారా నగదు బహుమతులు లభిస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం భోజనం పెడుతుంటే నేను చూస్తున్న స్కూల్స్ లో పిల్లలు చాలా మంది మేము తినమంటున్నారు, మా పేరెంట్స్ వద్దంటున్నారు అంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం భోజనం అక్షయ పాత్ర నుంచి ప్రతి స్కూల్కి అక్షయ పాత్ర నుంచి వస్తుంది. అక్షయ పాత్ర నుంచి ఎన్నో కార్పొరేట్ సంస్థలకు కూడా వెళ్తుంటుంది. వాళ్ళు వాడే వస్తువులు, కూరగాయల కాడి నుంచి, బియ్యం కాడి నుంచి, వాళ్ళు వాడే వస్తు సామాగ్రి కాడి నుంచి మొత్తం మంచిగా వాడతారు. ఎందుకంటే ఈ మధ్య మేము రోటరీ క్లబ్ తరఫున 1,65 లక్షలు పెట్టి వారికి వంట సామాగ్రి, అట్లాగే ఈ మధ్యాహ్నం మిడ్ మీల్స్ కానీ, అన్న క్యాంటీన్లకు కానీ ఈ ఫుడ్ చేరవేయడానికి వ్యాన్లు కొనేయడం జరిగింది. ఉచితంగా బియ్యం ఇస్తున్నారు కదా, ఆ బియ్యమే ఇంటికి వాడుతున్నారని చెప్పేసి ఒక అపోహ ఉంది. కాదు, అవి చాలా మంచి బియ్యం. ఇవాళ మీరు ఫోన్ చేస్తే మీ అందరికి కూడా ఆ అపోహ పోయిందని చెప్పేసి ఆశిస్తున్నాం. పిల్లలు కూడా ఇక్కడ ఫోన్ చేసేటట్టుగా చూస్తారని ఆశిస్తున్నాం. 27వ తారీఖున నేను కౌన్సిలర్గా ప్రమాణ స్వీకారం చేశాను. అది చేసినప్పటి నుంచి నేను చదువుకున్న ఈ స్కూల్ ఉన్న ప్రాంతం నేను కౌన్సిలర్ అవ్వడం భగవంతుడు ఇచ్చిన అవకాశం. ఆ తర్వాత నేను ఇక్కడ చదువుకొని బయట మా పనుల మీద మేము బిజీ అయిపోయిన తర్వాత ఈ స్కూల్కి వచ్చే పరిస్థితులు, సందర్భం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ నేను కౌన్సిలర్ అయిన తర్వాత ఈ స్కూల్లోకి రావడం, ఈ స్కూలు నా పరిధిలో ఉండటంతో ఈ స్కూల్కి రావడం జరిగింది. వచ్చిన రోజు వాతావరణం, నేను చదువుకున్న స్కూల్ కూడా ఈ స్కూల్ గురించి నాకు తెలుసు. నాకే అంటే ఇక్కడ చదువుకున్న కూడా పిల్లలకి ఎక్కువ తెలుస్తుంది. స్టూడెంట్స్ నాతో నాకు తెనాల్లో తాలూకా జూనియర్ కాలేజ్ తర్వాత అంత గొప్ప విశిష్టమైన స్థానం ఉంది. అంత పెద్ద వ్యక్తులు ఉన్నది. అంతమంది ప్రయోజకులు అయ్యి అంతమంది దేశానికి కానీ ప్రపంచ మూలలో ఉన్నటువంటి వెళ్ళేంత బలాన్ని ఇచ్చిన ఈ ప్లేసు నేను రావడం నాకు అవకాశాన్ని కలిగించిన ఈ వారి ప్రజలకి, అట్లాగే ఇక్కడ రావడానికి కలిగిన అవకాశం వచ్చింది. పేరెంట్స్ తమ యొక్క పిల్లల ప్రగతిని, వారి యొక్క క్రమశిక్షణను, వారిలో లోపాలను తెలుసుకుంటూ
ముందు 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 పిల్లలు మంచిగా వారి భవిష్యత్తులో ఉన్నతమైన స్థితికి ఎదిగేటట్లు ఈ కార్యక్రమం దోహదపడాలని, పిల్లల యొక్క ఆర్థిక అవసరాలు తీర్చడం కోసం తల్లికి వందనం ద్వారా ప్రతి పిల్లవానికి 15,000 రూపాయలు అందించే కార్యక్రమం కూడా పూర్తయింది. పాఠశాలలో చాలా మంది పిల్లలకి దాదాపుగా అందరికీ దీని సందర్భంగా డబ్బులు కూడా పడడం జరిగింది. అంతేకాకుండా మన పాఠశాలకు సంబంధించిన బాగా ఉత్తీర్ణులైన పిల్లలకి ఒక 5 మంది పిల్లలకి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్లు కూడా ఒక సంస్థ ద్వారా అందించే కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు మీ అందరికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ, మరి పే ఇన్స్టా కార్డ్ అనే ఒక ఫైనాన్షియల్ టెక్ కంపెనీ ఇది 2022లో ఏర్పాటు చేయబడింది. దీనికి పిసి దొరస్వామి గారు చైర్మన్గా ఉన్నారు. మా ఫ్రెండ్ ఒక అతను, నేను క్లాస్మేట్, మా 6th to 10th క్లాస్ చదువుకున్నాం, మా క్లాస్మేట్ దానికి సిఇఓగా ఉన్నారు. మరి నేను మొన్న మనకి 10th క్లాస్ లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు స్టేటస్గా పెట్టుకోవడం జరిగింది. మా పిల్లలు ఫొటోస్ కానీ రిజల్ట్ కానీ స్టేటస్గా పెట్టుకున్నప్పుడు మా ఫ్రెండ్ చూసి మంచిగా మీ పిల్లలు పర్ఫామ్ చేశారు, ఏదైనా ఆర్థిక సహాయం కావాలంటే నన్ను అడుగురా, నన్ను అప్రోచ్ అవ్వని అడగడం జరిగింది. అది మనంతా మనం వెళ్ళింది కాదు, వాళ్ళే గుర్తించి మన పిల్లల్ని గుర్తించి మన పిల్లలకు సహాయం చేస్తున్నందుకు గాను ముందుగా ఈ పే ఇన్స్టా కార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి థ్యాంక్స్, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నీట్ పేపర్ లీక్ అంశంపై ఢిల్లీలో విద్యార్థులు ఆందోళనకు మద్దతుగా శుక్రవారం తెనాలిలో విద్యా సంస్థల బంద్ నిర్వహించారు. బంద్లో పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ నాయకులు తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వంతెన సమీపంలో ఉదయం నుంచి ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీలకు చెందిన బస్సులను అడ్డుకొని వాటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బంద్కు ముందుగానే పిలుపునిచ్చిన విద్యా సంస్థలు కొనసాగించడం సరికాదని, విద్యార్థులు తరలించే బస్సులను నిలిపివేస్తున్నామని నాయకులు పేర్కొన్నారు. విద్యార్థులు బస్సులు ఎక్కకుండా అడ్డుకొని బంద్కు సహకరించాలని కోరారు. సమాచారం అందుకున్న 3 టౌన్ ఎస్ఐ కరీముల్లా పోలీసు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న వారిని అదుపులో తీసుకుని బలవంతంగా పోలీసు వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనతో ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. విద్యా సంస్థల బంద్ నేపథ్యంలో పలుచోట్ల కాలేజీ బస్సుల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేస్తున్నామని, నీట్ పేపర్ లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, శాంతియుతంగా నిరసన చేస్తుంటే తమపై పోలీసులు దౌర్జన్యం చేయడం సబబు కాదని, కేంద్ర ప్రభుత్వం ఇలాగే మొండిగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ బంద్ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకు సార్ అరెస్ట్ చేస్తారు చెప్పండి. ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ అయితే పేపర్ లీక్ అవుతుందో దాని మీద ఏఐఎస్ఎఫ్గా లేకపోతే మిగతా విద్యార్థి సంఘాలుగా ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్లో ర్యాలీ చేస్తూ ఉంటే అనైతికంగా విద్యార్థుల మీద లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసు అధికారులు, అదేవిధంగా నీట్ పేపర్ లీక్ అవడం వల్ల ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎంతోమంది పేద మధ్యతరగతి విద్యార్థులకు నష్టం జరిగిందని చెప్పి దీన్ని ఖండిస్తామని చెప్పి మేము తెలియజేస్తుంటే తూటాలు, లాఠీలు ఏయో చెప్తా విద్యార్థులని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీన్ని ఏఐఎస్ఎఫ్గా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకు మేము చెప్తున్నామంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో 152 పేపర్లు లీక్ అయినాయి అంటే నరేంద్ర మోడీ విద్యార్థుల పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఆయన ఒక ప్రెస్ మీట్కి కూడా బయటికి రాని పరిస్థితి. ఈరోజు ట్విట్టర్ వేదికగా నేను విద్యార్థుల పక్షాన ఉన్నానని చెప్తున్నాడు. మొన్న శనివారం నాడు విద్యార్థుల మీద లాఠీలతో ఎవరు విరుచుకుపడ్డారని మేము అడుగుతూ ఉన్నాం. సివిల్ డ్రెస్సుల్లో నేమ్ ప్లేట్లు లేకుండా ఆర్ఎస్ఎస్ మూకలు విద్యార్థుల్ని సువ్వలతో, అదేవిధంగా ఫైర్ గ్యాస్ విధించి ఎంతోమంది విద్యార్థులు ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, విద్యార్థుల పట్ల మీరు ఉంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలా,
ఇలాంటి పేపర్లు మళ్ళీ లీక్ కాకుండా ఎన్టీఆర్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో కార్పొరేట్, ప్రైవేట్, అదేవిధంగా ప్రభుత్వ విద్యా సంస్థలు బంద్ చేపట్టడం జరుగుతూ ఉంది. దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్ష రాసి మరి ఈ నీట్ పరీక్ష లీక్ అవటం వల్ల ఎంతోమంది విద్యార్థులు ఆందోళనకు గురయ్యి ఆత్మహత్యలు పాల్పడటం జరిగింది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, ఏదైతే మరి ఈ నీట్ పేపర్ లీక్ అయిందో దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఎవరైతే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేసి ఈ నీట్ పేపర్ లీక్ అవటం వల్ల ఎంతోమంది విద్యార్థులు యొక్క తల్లిదండ్రులు తినక వాళ్ళని కోచింగ్ సెంటర్లో చేర్పించి లాంగ్ టర్మ్ కోచింగ్లు చేయించారు. మేము ఏఎస్ఎఫ్గా ఒకటే అడుగుతున్నాం, మేమేమి మీ ప్రభుత్వంలో వాటాలు అడగట్లేదు, మేమేమి మీ సొంత కంపెనీల్లో వాటాలు అడగట్లేదు. మేము అడుగుతుంది ఒకటి, నాణ్యమైన విద్య, వైద్యం ప్రజలకు అందించమని. మేము ఏఎస్ఎఫ్గా ఈరోజు ఒకటే తెలుపుతూ ఉన్నాం. ఈరోజు మీరు చేసిన దాడి లాఠీలకి, తోటాలకి ఎక్కడ ఉద్యమాన్ని ఆపలేవు. ఏదైతే మరి ఈ లాఠీ చార్జ్ ఉందో ఢిల్లీలో జంతర్ మంతర్లో విద్యార్థులపై జరిగిందో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఒకటే ఆలోచించుకోవాలి, ఇది కేవలం నీట్ పేపర్ లీకేజ్ వల్ల కొంతమంది విద్యార్థులు మాత్రమే ఇబ్బంది పడ్డారని మీరు అనుకుంటే చాలా పొరపాటు చేసినట్టే. మన పిల్లలు, మన విద్యార్థులు కూడా రేపటి రోజున ఈ సమస్యలు ఎదుర్కొనే ప్రాబ్లం ఉంది. కాబట్టి ఇప్పటికైనా తల్లిదండ్రులు మేర్కొని ఒక విద్యార్థికి కష్టం వచ్చిందంటే మిగతా వాళ్ళందరూ కూడా బాసడిగా నిలిచి ఆ విద్యార్థికి న్యాయం చేసేంతవరకు పోరాడితేనే ఈ సమస్యలు అనేవి తీరతాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా విద్యార్థులందరూ ఒక తాటి మీదకి వచ్చి నిరసన ర్యాలీలు తెలియజేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు విద్యార్థుల్ని లాఠీలకి, తోటాలకి బలి చేయాలని మీరు అనుకుంటే విద్యార్థులు ఎవ్వరూ వెన్ను చూపి వెనక్కి నడవరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఎన్ని లాఠీలు, ఎన్ని తోటాలు అయితే విద్యార్థుల మీద ప్రయోగిస్తారో అంతకి 100 రెట్లు విద్యార్థులు ఉవ్వెత్తున ఎగసిపడే రోజు దగ్గర ఉంది. మీరు, మీ ప్రభుత్వాలు వెంటనే వెనక్కి తగ్గి ఎవరైతే ఈ నీట్ పేపర్ లీకేజీకి కారణమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షించండి. దానికి పూర్తి బాధ్యత వహిస్తూ ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యాపరంగా, ప్రవర్తనాపరంగా ఏ స్థాయిలో ఉన్నారో, సమాజ అంశాల పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారో తెలుసుకునేందుకు కూటమి ప్రభుత్వం మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమాన్ని రూపొందించారని వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం చుండూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ఆనంద్ బాబు స్థానిక నాయకులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరవగా విద్యార్థులు, ఉపాధ్యాయులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు సాయిబాబా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఆనంద్ బాబు మాట్లాడుతూ విద్యతోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని, విద్యతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని, ప్రతి ఒక్కరూ విద్య పట్ల శ్రద్ధ వహించాలని విద్యార్థులకు ఆయన సూచించారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తోనే సాధ్యమని, అలాగే ప్రభుత్వ పాఠశాలలో ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖ విద్యార్థి సమగ్ర ప్రగతి పత్రం అందించనున్నామన్నారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం ఉపాధ్యాయుల నుంచి ఎలాంటి సహకారం కోరుకుంటున్నారో పరస్పరం తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం మంచి వేదిక అన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, ప్రత్యేక అధికారి ప్రభాకర్ రావు, ఎస్ఎంసీ చైర్మన్ పూర్ణానంద శర్మ, పార్టీ నాయకులు తమ్మా శివారెడ్డి, విఎస్కే ప్రసాద్, గూదెట్టి ఎల్లారెడ్డి, వెంకటరెడ్డి, శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా చుండూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ సంవత్సరంలో 2 సార్లు మీ అందరినీ సమావేశపరిచి స్కూల్ యొక్క పరిస్థితులు పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఆకలింపు చేసుకొని పాఠశాలలో జరిగేటటువంటి విద్యాబోధనలు కానీ, వారికి అందుతున్నటువంటి సౌకర్యాలు కానీ, ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా మీరు కూడా తెలుసుకోవడానికి, మీ పిల్లల పట్ల ఉపాధ్యాయులతో పాటు మీరు ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా వాళ్ళని ట్రైన్ చేయాలనేది తెలుసుకోవడానికి అన్ని విధాలుగా కూడా ఉపయోగపడే కార్యక్రమం ఈ కార్యక్రమం. తల్లికి వందనం స్కీము నిన్న మొన్నటి నుంచి మీ ఖాతాలు, తల్లుల ఖాతాలు జమ అయింది. గత ప్రభుత్వం 42 లక్షల మంది పిల్లలకి ఈ స్కీము కేవలం 5,400 కోట్లు ఖర్చు పెట్టింది. సంవత్సరానికి 5,400 కోట్లు 42 లక్షల మంది పిల్లలకి ఇస్తే
ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం 67,45,000 మందికి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది. వాళ్ళు ఇచ్చింది 5,400 కోట్లు, ఈ ప్రభుత్వం అందిస్తుంది 10,150 కోట్లు అందిస్తూ ఉన్నాం. దగ్గర డబల్. అంటే పిల్లల మీద ఎంత శ్రద్ధ ఉంది ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి అనేది మీరు ఆలోచన చేయండి. చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా ఇంటర్మీడియట్ లోపు ఈ తల్లికి వందనం స్కీమ్ అమలు చేస్తూ ఉన్నాం. ఇంటర్మీడియట్ పైన చదువుకునే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కింద మీకు అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం, మీరందరూ గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం, చిత్తశుద్ధితో ఇచ్చిన హామీ అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. వీరు చంద్రబాబు నాయుడు గారు ఏ ఆలోచన చేసినా భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తాడు. ఏదో ఈ పూట పాపం గడుపుకొని పోదామనే ఆలోచన ఆయన ఎప్పుడూ చేయడు. ఆయన చేసే ఆలోచన 20 ఏళ్ళు, ఈ సంవత్సరం 5వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి లేదా 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి 15 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలనేది ముందుగానే ఆలోచన చేసేటటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో ఒక విజన్ ఉన్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడు కాబట్టే 4సారి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలన చేస్తా ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తోడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఐటీ విప్లవం తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు 23.5 లక్షల కోట్ల పెట్టుబడులతో ఇవాళ ఎంఓఏ లేని ఈరోజు చదువుకున్నటువంటి పిల్లలు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో రాబోతా ఉన్నాయి. లోకేష్ బాబు గారు వారి ఆలోచనలో ఇంతమంది అన్ని చోట్ల రాష్ట్రంలో ఈ మెగా పేటీఎంలు ఏర్పాటు చేసి మీ విద్యార్థుల యొక్క ప్రగతి ఎలా ఉందనేది ఉపాధ్యాయుల ద్వారా ఏర్పాటు చేయడం ద్వారా ఎలా చదువుతున్నారు అనేది పేరెంట్స్గా మన బాధ్యత. అది తెలుసుకోవడం ద్వారా ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వ కాలంలో విద్యార్థులకు ఇచ్చారు కానీ వారి యొక్క స్థితిగతులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎంతో ముందు చూపున్న చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో, లోకేష్ గారి సౌజన్యంతో విద్యార్థులకు ఎప్పుడూ వెనుకబడకూడదని తల్లికి వందనం ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్ తెలిసిన రోజే బ్యాగులు కానీ, పుస్తకాలు కానీ, వారికి అవసరమైన షూస్ కానీ ప్రతిదీ ఉచితంగా ఇవ్వడం ద్వారా ఈ చిన్నారులు చదువుకోవటంలో ముందంజలో ఉండి భవిష్యత్తులో వారి మంచి స్థితిలోకి రావాలనేది వారి యొక్క ఉద్దేశం. ఇది రాజకీయ లబ్ధి కోసం చేసింది కాదు. ఈ చిన్నారులే భవిష్యత్తులో మంచి స్థితిగతులతో ఉండాలనేది వారి యొక్క ఉద్దేశం. గబ్బిలం రచన ద్వారా అణగారిన వర్గాల మనోవ్యధను వెలుగులోకి తెచ్చిన మహనీయుడు గుర్రం జాషువాని ఆయన 55వ వర్ధంతి వేళ అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక బస్ డిపో సమీపంలోనే గుర్రం జాషువా విగ్రహం వద్ద శుక్రవారం గుర్రం జాషువా విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో జాషువా 55వ వర్ధంతిని పురస్కరించుకొని అభిమానులు జాషువా విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుర్రం జాషువా విజ్ఞాన సమితి అధ్యక్షులు జె న్యూటన్, ప్రధాన కార్యదర్శి పీనపాటి రవికుమార్లు మీడియా ముఖంగా గుర్రం జాషువా రచనలోని వైశిష్ట్యాన్ని వివరించారు. జె గంటయ్య జాషువా పద్యాలను ఆలపించారు. కార్యక్రమంలో వెజండ్ల రత్నం, కొండమూది రమేష్, ఐ రాజారాం, ఎస్ మురళీధర్, పి రాజగోపాల్, ఐనాల మల్లేశ్వరరావు ప్రసాద్, అనంతబాబు, బెనహార్ తదితరులు పాల్గొన్నారు. గబ్బిలం అనే కావ్యం ద్వారా మరి దళితుల యొక్క మనోభావాలన్నీ కూడా చిత్రీకరించి అగ్రవర్ణాల్లో ఒక విధమైన చైతన్యాన్ని ఆయన కలుగజేసి వారిలో కూడా మనసును మార్చుకునే విధానాన్ని ఆయన చేసిన విధానం చాలా గొప్పది. ఇప్పుడు ఒక చోట అంటాడు, ఆలయంబున నువ్వు వేలాడు వేళ, శివుని చెవి నీకు కొంత చేరువుగా నున్న వేళ, మౌని శిఖరాజ్ఞ పూజారి లేని వేళ, వినవింపు అమ్మ నాదు మరణం, ధర్మమునకు పెరిగితనము లేదు. కాబట్టి మా యొక్క దళితుల యొక్క మనోభావాలు మీరన్న ఆయన చెవి దగ్గర వినిపించమ్మా, ఒకవేళ పూజారిని చూస్తే నేను బయటికి నెట్టేస్తాడేమో అని చెప్పేసి ఆయన మనోవేదన అలా వినిపించుకుంటాడు. మరి ఇలాంటి ఎన్నో సమస్యల మీద ఆయన పోరాడి ఒక మహాకవిగా ఆయన నిలబడ్డారు. వారిని స్మరించుకోవడం, వారు సమాజంలో చేసినటువంటి సేవలను వారి సాహిత్యం ద్వారా మన దేశాన్నే కాకుండా ఖండాంతరాలలో కూడా ఎంతో పేరు గడించినటువంటి
గుర్రం జాషువా గారి సాహిత్యం దశ దిశలా వ్యాప్తి చెందటమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను వెలికి తీయడానికి, సంస్కరించడానికి, సమసమాజ నిర్మాణం కోసం ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు ఈ రోజున మన మధ్య లేకపోయినప్పటికీ కూడా తన సాహిత్యం ద్వారా, తన పద్యాల ద్వారా, తన యొక్క రచనల ద్వారా మన మధ్యలో నివసిస్తూ మనకెంతో స్ఫూర్తిదాయకంగా ఉండటమే కాకుండా సమాజాన్ని ఒక క్రమమైన మార్గంలో, తద్వారా ప్రజలకు చేరువలో తనకున్నటువంటి సాహిత్యాన్ని పంచడమే కాకుండాను అందరి నాలుకల మీద తారాడుతున్నటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. కాళిదాస ఆది సత్కవి కుమారులగాంచి కీర్తి నందిన పెద్ద గేస్తురాలు బుద్ధాది ముని జనంబుల తపంబున ముద బాష్పముల్ విడచిన భక్తురాలు సింధు గంగా నదీ జలక్షీరమెప్పుడు గురిసి బిడ్డలను పోషించు కొనుచునున్నాం పచ్చి బాలింతరాలు మా భరతమాతం. తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం జరుగుతున్న అన్నదాన కార్యక్రమంపై ఇటీవల కొందరు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని జాతీయ హిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి కోలా శివరామకృష్ణ పేర్కొన్నారు. భారతీయ హిందూ పరిషత్ ప్రతినిధులు శుక్రవారం దేవస్థానాన్ని సందర్శించి పరిస్థితులు పరిశీలించారు. ఈ సందర్భంగా భారతీయ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఆయనంపూడి శ్రీకాంత్, మాతృశక్తి అధ్యక్షురాలు మానేపల్లి రాజేశ్వరి, రాష్ట్ర జిల్లా స్థానిక కార్యవర్గ సభ్యులు పరిశీలనలో పాల్గొన్నారు. దేవస్థానంలో అన్నదాన నిర్వహణపై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర కమిటీ తీవ్రంగా పరిగణించి సమగ్రంగా పరిశీలించినట్లు నాయకులు తెలిపారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి అనుపమ అందించిన వివరాలు, సంబంధిత రికార్డులు అందుబాటులో ఉన్న ఆధారం పరిశీలించిన అనంతరం ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టమైనట్లు ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోలా శివరామకృష్ణ మాట్లాడుతూ దేవాలయాలకు సంబంధించిన అంశాలపై బాధ్యతాయుతంగా ఆధారాలతోనే మాట్లాడాలని సూచించారు. రాష్ట్ర అధ్యక్షులు ఆయనంపూడి శ్రీకాంత్ మాట్లాడుతూ దేవాలయాల పరిరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణ భారతీయ హిందూ పరిషత్ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఎక్కడైనా వాస్తవ సమస్యలుంటే వాటి పరిష్కారానికి నిర్మాణాత్మకంగా కృషి చేస్తామని, అయితే నిరాధార ఆరోపణలతో దేవాలయ ప్రతిష్టను దెబ్బతీయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో తాము సహించబోమని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో జాతీయ కార్యదర్శి కోలా శివరామకృష్ణ చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న సూపర్ 8 సిగ్నేచర్ సేవా కార్యక్రమాల పోస్టర్ను ఆవిష్కరించారు. సామాజిక సేవ, గో సంరక్షణ, విద్య, పర్యావరణ పరిరక్షణ, దేవాలయ సేవతో పాటు ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినట్టు వెల్లడించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి గోసేవ నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి మానవుడు గోసేవ చేయాలని, గోరక్షణ చేయాలని, ఈ దేశంలో సమస్త సర్వదేవతలు గో సంరక్షణలో ఉన్నారని నేను తెలియజేస్తున్నాను. దేవాలయం మీద ఆరోపణలు చాలా వస్తున్నాయండి. భారతీయ హిందూ పరిషత్లో కొందరు దుష్ట శక్తులు కూడా వస్తున్నారు. వీళ్ళకు మేడం ఈవో గారి దుర్భాషలాడుతూ ఇంకో వేరే వేరే సమస్యల వల్ల వీళ్ళు తీసుకొస్తున్నారు. అదంతా ఆర్గనైజేషన్లో కొందరు చీడ పురుగులు ఉన్నారు. అదంతా రాంగ్. అది దయచేసి వాళ్ళని వీళ్ళకి రానియద్దు. వాస్తవంగా ఏ విషయంలో కూడా మీరు భయపడని అవసరం లేదు. మేడం గారికి చెప్తున్నాను, మీద ఆధారాలు వస్తున్నాయి. ఏ ఆధారం లేకుండా మేడం గారి మీద ఆరోపణలు వస్తున్నాయి. దయచేసి నేను ఖండిస్తున్నాను. నేపథ్యంలో మా రాష్ట్ర కమిటీ దీన్ని సీరియస్గా తీసుకొని ఒక కమిటీని నియమించడం జరిగింది. వాళ్ళు ఆ విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తిగా విచారణ చేయడం జరిగింది. మేడం గారు ఇచ్చిన రికార్డులు పరిశీలించి ఇక్కడ లోకల్లో జరుగుతున్న కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళు పూర్తిగా విశ్లేషించిన తర్వాత తేల్చింది ఏమిటి అంటే ఇది కొందరు కావాలని పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు అనేది తేటతెల్లమైంది. ఎటువంటి హిందూ ధర్మానికి సంబంధించిన దేవాలయాల మీద కానీ, హిందూ దేవాలయాల ప్రతిష్టలకు కానీ భంగం కలిగించేలాగా ఎవరు వ్యవహరించొద్దని మేము కోరుకోవడం జరుగుతుంది. దేవాలయ పరిరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణ భారతీయ హిందూ పరిషత్ యొక్క ప్రధాన లక్ష్యం. మీకు వాస్తవంగా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి, మేము వాటి మీద నిజాయితీగా మేము పోరాడతాం. మీరు మీకోసం లేదా మీ వ్యక్తిగత స్వార్థం కోసం మీరు లేనిపోయిన ప్రచారాలు చేసి మీరేమైనా ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే మీరు హైయర్ అథారిటీస్కి కంప్లైంట్ చేసుకోండి. అంతేకాని మీరు వ్యక్తిగతంగా మీడియా ముందుకు వచ్చేసి దేవాలయ ప్రతిష్ట దిగజార్చేలాగా, హిందూ మతం గురించి దిగజార్చేలాగా, హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా మీరు ఏ రకంగా అయితే ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారో దాన్ని అయితే భారతీయ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు వైకుంఠపురంలో దేవతా వృక్షాలు నాటడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తికి 422 చెట్లు ఉండాల్సింది 20 చెట్లే ఉన్నాయి.
అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క చెట్టు నాటాలని, ప్రతి పుట్టినరోజుకి, పెళ్లి రోజుకి, శుభకార్యాలకి ప్రతి ఒక్కళ్ళు ప్రతి చెట్టు నాటాలని, గోవుల్ని సంరక్షించాలని ముఖ్య ఉద్దేశంగా మాట్లాడుతున్నాం. చంద్రబాబు కాలనీలోని ప్రాథమిక పాఠశాల రాబోయే రోజుల్లో ఉన్నత పాఠశాల స్థాయికి ఎదిగేందుకు ఈ ప్రాంత ప్రజలు విద్యను ప్రోత్సహించాలని జాతీయ ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు గ్రహీత విశ్రాంత ప్రధానోపాధ్యాయులు వేజల్ల ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. వేజల్ల వెంకట సుబ్బారావు స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో చంద్రబాబు కాలనీలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో వేజల్ల వెంకట సుబ్బారావు 12వ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు విద్యా సామాగ్రి, వ్రాత పుస్తకాలు, దినచర్య స్కూల్ డైరీలను అందజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించి గుడ్డ సంచులు పంపిణీ చేశారు. అనంతరం ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తన తండ్రి గారైన వేజల్ల వెంకట సుబ్బారావు వ్యవసాయ విస్తరణాధికారిగా పనిచేసినప్పటికీ విద్యారంగంపై ఉన్న ఆసక్తితో వారు ప్రతి సంవత్సరం పాఠశాల విద్యార్థులకు ఉచిత దుస్తులు, పుస్తకాలు అందించడమే కాకుండా ప్రతిభా పారితోషికాలు అందించేవారని తెలిపారు. వారి స్ఫూర్తితో విద్యావ్యాప్తిగా తమ వంతుగా చేస్తున్న సేవలను వివరించారు. బీసీ కాలనీలో పురపాలక ప్రాథమిక పాఠశాల పురపాలక సంఘ సహకారంతో తన సొంత నిధులతో నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఓంకార ప్రసాద్ పాల్గొనగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ శ్రీనివాసరావు, నాగమణి, ఉపాధ్యాయులు పద్మజ, సిఆర్పి శ్రీదేవి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి ఈ కాలనీలో ఉన్న పేరెంట్స్ మొబిలైజ్ చేసి ఇంతమంది పిల్లలు చేర్చడం మరి కాలనీ వాసుల అదృష్టం. ఎందుకంటే ఇది భవిష్యత్తులో ఒక చక్కని హై స్కూల్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పినపాడులో హై స్కూల్ అయింది 120 మంది పిల్లలు దాటేటప్పటికి. ఈ కాలనీ పిల్లలందరూ ఇక్కడ కనుక మరి వీళ్ళందరూ మారిస్పేట ఎలిమెంటరీ స్కూల్కి, మారిస్పేట హై స్కూల్ దాకా రావాల్సిన పరిస్థితి లేకుండా ఇంత పెద్ద కాలనీకి ఒక చక్కటి హై స్కూల్ ఉండాలనేది నా కోరిక. ఇది భవిష్యత్తులో హై స్కూల్గా రూపాంతరం చేస్తే అందరికీ ఉపయోగం. సరే, ఆ నోట్బుక్స్ కూడా నేను ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. ఆ విధంగా పిల్లలకు కావాల్సిన నోట్బుక్స్, డైరీలు అదేవిధంగా ఏర్పాటు చేశాం. ఇక తల్లిదండ్రులకు ఒక మనం ఏంటంటే మీరు ప్లాస్టిక్ సంచులు వాడద్దు. అందుకోసం మీకు గుడ్డ సంచులు తయారు చేసి తీసుకొచ్చాం. వాడండి. బజార్కి వెళ్ళేటప్పుడు ఈ చెంత మడతేసి జేబులో పెట్టుకోవచ్చు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మడతేసి తీసుకెళ్ళాలి. చక్కటి క్లాత్. తప్పనిసరిగా ఇది హై స్కూల్గా రూపాంతరం చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేజల్ల ఉమామహేశ్వరరావు గారి తండ్రి గారైన వేజల్ల వెంకట సుబ్బారావు గారి 12వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు నోట్ పుస్తకాలు, వాళ్ళకు కావాల్సిన స్కూల్ డైరీలు, విద్యార్థికి ఏ అవసరమైనా సరే నేనున్నాననే గొప్ప మానవత్వం కలిగిన మహామనిషి వేజల్ల ఉమామహేశ్వరరావు గారికి మరి బీసీ కాలనీలో 12 సంవత్సరాల క్రితం సుమారు 20 లక్షల రూపాయలు మాషారి సొంత నిధిని సొంతగా తను శాలరీ డబ్బులన్నీ ఖర్చు పెట్టి వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం ఒక స్కూల్ నిర్మించారు. ఆ స్కూల్ బాగోగులని ఇప్పటివరకు మాషారే చూస్తూ వాళ్ళ పిల్లలకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ వాళ్ళ పిల్లల చదువులకు ఎంతో తోడ్పడుతున్నారు. గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి కనకదుర్గ అమ్మవారి సన్నిధానంలో ఆషాఢ మాస ప్రాధాన్యత క్రమంలో శ్రీ వారాహిమాత నవరాత్రులు శుక్రవారం కార్యక్రమాలతో ఘనంగా ముగిశాయి. మండలంలోని నందివెలుగు గ్రామంలో వెంచేసి ఉన్న గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి కనకదుర్గ అమ్మవార్ల సన్నిధానంలో వారాహి నవరాత్రులు ముగింపుగా శుక్రవారం సహస్రనామ కుంకుమార్చనలు 108 మంది సుహాసినులచే నిర్వహించారు. శ్రీచక్రార్చన, హోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వారాహి నవరాత్రుల విశిష్టతను వివరించారు. పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళా భక్తులు పాల్గొన్నారు. మరి ఆఖరి రోజైనటువంటి ఈనాడు దశమి సందర్భం పురస్కరించుకొని శ్రీ వారాహి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి సహస్రనామ కుంకుమార్చన విశేషంగా 108 మంది మహిళల చేత సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదుపరి అమ్మవారి యొక్క విశేష వారాహి అమ్మవారి మహాహోమము, మహామంగళ పూర్ణాహుతి, మంగళ నీరాజనము, మహదాశీర్వచనము, చతుర్వేద పారాయణము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవోపేతంగా శాక్తయాగమానుసారంగా కూడా నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి గ్రామస్తులే కాకుండా పరిసర గ్రామాల నుంచి కూడా ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి విచ్చేసి అమ్మవారి యొక్క పూజా అర్చన కైంకర్యములలో పాల్గొని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్ష వీక్షణములను పొందగలరని తెలియచేయడమైనది. వారాహి నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ 9 రోజుల నుంచి కూడా అమ్మవారికి విశేషంగా అభిషేక కార్యక్రమము, సహస్ర కుంకుమార్చన కార్యక్రమాలు 9 రోజులు కూడా భక్తుల యొక్క గోత్రనామాలతో జరపబడుతూ ఉన్నాయి. ఈరోజు దశమి చివరి రోజు అమ్మవారికి విశేషంగా శ్రీచక్రార్చన, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు, తదుపరి వారాహి అమ్మవారి హోమము, మహామంగళ పూర్ణాహుతి, తర్వాత
ప్రసాద వినియోగం తీర్థ ప్రసాద వినియోగం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు, మా గ్రామానికి, చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా విశేషంగా ఈ సంవత్సరం అమ్మవారు చక్కని వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని అందించి భూ వివాద పరిష్కారాలు కూడా పరిష్కరించి కోర్టు విషయాల్లో కూడా అమ్మ యొక్క అనుమతితో అందరికీ కూడా విజయం చేకూరాలని, సస్యశ్యామలంగా పాడి పంట పశు శిశువులతో అభివృద్ధి చెందేలా ఆ వారాహి మాత, మా నందివేలు దుర్గా అమ్మవారి మాత కూడా మన కుటుంబాలందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ కావేటి యలమందరావు సతీమణి కావేటి సామ్రాజ్యం అనారోగ్య కారణంతో ఎన్ఆర్ఐ వైద్యశాలలో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఆమె భౌతిక కాయాన్ని పట్టణంలోని హిందూ ముస్లిం రోడ్లోని నివాసానికి తీసుకొచ్చారు. సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సేవలు అందిస్తున్న కావేటి యలమందరావు కుటుంబంలో సామ్రాజ్యం లభించిన పదవులకు వన్నె తెచ్చారు. తెలుగుదేశం పార్టీ కృష్ణబలిజ దాసరి పూసల కార్పొరేషన్ చైర్మన్ గా 17వ వార్డు కౌన్సిలర్ కావేటి సామ్రాజ్యం సేవలు అందించారు. ఆమె మరణం అటు టీడీపీ పార్టీకి, ఇటు కృష్ణబలిజ సంఘానికి తీరని లోటు. పలువురు స్థానిక తెలుగుదేశం నాయకులు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి ఆమె మృతికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చాలా బాధాకరమైనటువంటి విషయము. ఆమె వ్యక్తిగతంగా మమ్మల్ని చాలా ప్రేమగా ఒక తల్లిలాగా పలకరిస్తూ ఉంటుంది. పార్టీలో కూడా చాలా సీనియర్ నాయకురాలు, అందరితోటి కలుపుగోలుగా ముందుకెళ్ళేటువంటి వ్యక్తి. పార్టీ పెట్టినప్పటి నుంచి యలమందరావు గారు సామ్రాజ్యం గారి భర్త కానివ్వండి, ఆ తర్వాత అమ్మగారు కానివ్వండి, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడేటువంటి వ్యక్తులు. మరి ఆమె పార్టీకి అనేకమైనటువంటి సేవలు అందించారు. ఇక్కడ తెనాలిలో మున్సిపాల్కి సంబంధించినటువంటి కౌన్సిలర్గా కూడా ఆమె సేవలు అందించినటువంటి పరిస్థితి. ఆమె యొక్క మరణ వార్త మా అందరికి కూడా చాలా బాధేసింది. జిల్లా పార్టీకి మరి ఆమె మరణం చాలా లోటు. రాష్ట్ర కృష్ణపల్లి సంఘ మాజీ అధ్యక్షులు, తెనాలి అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్, గౌరవనీయులు శ్రీ కావేటి యలమందరావు గారి సతీమణి రాష్ట్ర కృష్ణపల్లి పూసల కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. అలాగే తెనాలి మున్సిపల్ 17వ వార్డు కౌన్సిలర్గా, అలాగే మహిళా నాయకురాలుగా మరి ఎంతో సేవ చేసినటువంటి శ్రీమతి కావేటి సామ్రాజ్యమ్మ గారు ఈరోజు మరి మరణించడం ఎంతో బాధాకరం. మహిళల డ్వాక్రా గ్రూపుల విషయంలో ఏర్పాటు చేయడంలో, అలాగే లోన్లు ఇప్పించడంలో, అలాగే ఎన్నో కీలకమైనటువంటి పాత్రలు పోషించినటువంటి మహిళా నాయకురాలు, కృష్ణబలిజ మహిళా నాయకురాలైనటువంటి యలమందరావు గారి యొక్క సతీమణి మా మేనమామ గారు కావేటి యలమందరావు గారు, మా మేనత్త గారు శ్రీమతి కావేటి సామ్రాజ్యమ్మ గారు మరణించడం నిజంగా మా తెనాలి కృష్ణపల్లి సంఘానికే కాదు, రాష్ట్ర కృష్ణపల్లి సంఘానికి కూడా ఎంతో బాధాకరం. మరి వారి యొక్క మృతి పట్ల కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. కావేటి సామ్రాజ్యమ్మ గారు ఈరోజు మా మధ్యన లేకపోవడం చాలా దురదృష్టకరం. సంఘాభివృద్ధి కోసం, అలాగే పట్టణంలోని టీడీపీ పార్టీ మహిళల విభాగంలో చాలా చురుగ్గా పనిచేయడమే కాకుండా అలాంటి చాలామంది నాయకురాలను కూడా ఆమె తయారు చేయడం జరిగింది. మాకందరూ తండ్రి సమానులు, అందరికీ తండ్రి సమానులు కావేటి యలమందరావు గారు. మరి ఆయన సేవలు ఎన్నటికీ మర్చిపోలేని ఆయన మా కృష్ణపల్లి సంఘానికి, రాష్ట్ర కృష్ణపల్లి సంఘానికి అధ్యక్షులుగా పనిచేయడమే కాకుండా బీసీ సంఘాల్లో కూడా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. అలాగే చాలా చారిటీస్ కార్యక్రమాల్లో చాలా చురుకుగా పనిచేయడమే కాకుండా పేదలకు అండదండలుగా ఉండేవాళ్ళు. మా అందరి ప్రియతమ నాయకురాలు కావేటి సామ్రాజ్యమ్మ గారు అకాల మరణం చెందటం మా కృష్ణపల్లి సంఘానికి తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. అలాగే ఆమె టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఆమె కానీ, వారి భర్త కావేటి యలమందరావు గారు కానీ ఎనలేని పార్టీ విజయానికి ఎనలేని కృషి చేశారు. అలాగే కృష్ణపల్లి సంఘానికి, బీసీ సంఘాలకి ఎనలేని కృషి చేశారు. ఆమె గృహిణిగా, రాజకీయ నాయకురాలుగా, సంఘ సేవకురాలుగా, సంఘ శ్రేయోభిలాషిగా ఎనలేని సేవలు అందించిన ఆమెకి, వారి కుటుంబానికి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాం. దుగ్గ్యాల మండలంలో మెగా టీచర్స్ పేరెంట్ మీటింగులు శుక్రవారం ఘనంగా జరిగాయి. మండలంలోని మొత్తం 49 ప్రభుత్వ పాఠశాలలో కార్యక్రమాలు జరిపారు. దుగ్గ్యాల జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల ప్రత్యేక అధికారి టి నరసింహారెడ్డి, ఎంపీపీ షేక్ జమీన్ హాజరయ్యారు. తొలుత పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో పాఠశాలలో అందిస్తున్న వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, ఎంఈఓ కాజా శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ శోభాదేవి, పాఠశాల కమిటీ చైర్మన్ పసుపురెడ్డి మహాలక్ష్మి, వైస్ చైర్మన్ జాగృతి భారత ట్రస్ట్ అధ్యక్షులు పసుపురెడ్డి గణేష్, కొండపనేని రవీంద్ర, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఈఎల్వి అప్పారావు, ఉపాధ్యాయులు దుర్గా భవానీ, సంధ్యారాణి, ప్రసూనాంబ, అరుణ, ఉమారాణి,
గీతాలక్ష్మి, శ్రావణి, శివపార్వతి, శివశంకర్, నాగేంద్రమణి, సునీత, శ్రీనివాస్ చక్రవర్తి, సురేష్ విద్యార్థులు పాల్గొన్నారు. గత సంవత్సరం ఉదాహరణకి ఇప్పుడు 10th క్లాసులో ఉండేటటువంటి పిల్లలు 9th క్లాసులో ఏ విధంగా చదువుతున్నారు, 10th క్లాసులో వాళ్ళకి ఏ విధంగా మనము ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అంటే అలాగే ప్రతి క్లాసు కూడా గతం చదివినట్టు అంటే ఇప్పుడు 7th క్లాస్ అయితే 8th క్లాస్ ఏ విధంగా వాళ్ళని ఇంప్రూవ్ చేయాలి అనే ఒక చర్చా కార్యక్రమము పేరెంట్స్కిను అలాగే టీచర్స్కి మధ్యలో ఒక చర్చా కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ పిల్లల అభ్యున్నతికి మనం తోడ్పడాలి అనేదే ఈ మెగా పేరెంట్ టీచర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. పిల్లలు బాగా చదువుకొని ఒక టీచరో కలెక్టరో డాక్టరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు బాగా చదువుకుంటేనే మీ భవిష్యత్ బాగుంటుంది. మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. మీ పేరెంట్స్ కూడా పిల్లలు బాగా చదువుతున్నారా లేదా, క్రమశిక్షణగా ఉన్నారా లేదా స్కూల్కి వచ్చి టీచర్స్ని అడిగి తెలుసుకోవడానికే ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్లో మాత్రమే జరిగేది. సో అక్కడ మనకి గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి ల్యాగ్ అనేది ఎక్కడైనా వస్తుంది అంటే ఇలాంటి మీటింగ్స్ ఒకటి కండక్ట్ చేసుకోకపోవడం వల్ల మనకి ఏంటంటే పేరెంట్స్కి టీచర్స్కి ఇంట్రాక్షన్ అనేది అసలు జరగట్లేదు. సో అక్కడ కొంచెం గ్యాప్స్ వచ్చేది. ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్స్గా మనకి ఇలాంటి క్యాంప్స్ పెట్టి పేరెంట్కి టీచర్స్కి మీటింగ్ కండక్ట్ చేయడం ద్వారా మామూలుగా మీరు ఏదైనా పేరెంట్స్ వచ్చి టీచర్స్ని క్వశ్చన్ చేయడం లేదు, ఇలాంటి ఒక ఈవెంట్లో అందరూ కలిసి మీ డౌట్స్ని అడిగి పిల్లలకి ఉపయోగపడేలాగా వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం లేదు. సో ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు గవర్నమెంట్కి వెరీ థ్యాంక్ యూ. మన పిల్లల కోసం గవర్నమెంట్ ఒక యాప్ ప్రొవైడ్ చేసిందండి, అదే లీప్ యాప్. లీప్ యాప్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. అందరూ డౌన్లోడ్ చేసుకోండి. లీప్ యాప్ ద్వారా మనం ఏమేమి తెలుసుకోవచ్చు అంటే మన పిల్లల అటెండెన్స్, రోజు అటెండెన్స్ పడుతుందా లేదా, ఎంత హాజరు ఉన్నది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేంటంటే వాళ్ళ ఎగ్జామ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో రిపోర్ట్ కూడా వస్తుందన్నమాట, అది కూడా తెలుసుకోవచ్చు. తల్లికి వందనం స్కీమ్ గురించి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మిడ్ డే మీల్, మధ్యాహ్న భోజన పథకం గురించి కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో మీ పిల్లల్ని కనుక్కొని మన పిల్లల తరపున మనం ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు గవర్నమెంట్కి. ఇలాంటివి చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. మాదక ద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాల గురించి మాట్లాడబోతున్నాను. మాదక ద్రవ్యాలు మన చదువును, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తాయి. కొందరు స్నేహితుల ఒత్తిడి వల్ల లేదా సరదాగా ప్రయత్నించి వాటికి బానిసలు అవుతారు. కానీ ఒక్కసారి అలవాటైతే వాటిని మానడం చాలా కష్టం. డ్రగ్స్ వల్ల మన గుండె, మెదడు, శరీరంలోని ఇతర అవయవాలు దెబ్బతింటాయి. మన కుటుంబ సభ్యులు కూడా ఎంతో బాధపడతారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ డ్రగ్స్కి నో చెప్పాలి. Today we are gathered here to celebrate MPTM. It means Mega Parents and Teachers Meeting. A mother's dream is giving her child a bright future. But some families have some financial situations and conditions. They are not able to went in a education way. But by the government provides a Talliki Vandanam scheme. It provides and ensures the mothers to support to educate their children continually with dignity. The government of Andhra Pradesh also provides nutritious food like midday meals, Rajava and Chikki, many things etc. And provides education materials like textbooks, notebooks, shoes, uniforms, socks etc. దస్తావేజులేకర్ల ఉపాధి దెబ్బతీసేందుకు పీపీపీ విధానం ద్వారా తెచ్చిన 396 జీవోను ఉపసంహరించాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ములక శివసామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక కొత్తపేటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట దస్తావేజులేకర్లు కొనసాగిస్తున్న పెండౌన్ నిరసన కార్యక్రమం శుక్రవారం 5వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ములక శివసామిరెడ్డి నిరసన చేస్తున్న దస్తావేజులేకర్లకు తమ సంఘీభావం తెలిపారు. దస్తావేజులేకర్లను రోడ్డు పడేసే జీవో 396 ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలన్నారు. పీపీపీ పద్ధతిలోకి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. దస్తావేజులేకర్ల వారితో అనుబంధమైన స్టాంపు వెండర్లు, డీడీపీ ఆపరేటర్లు లక్షలాది మంది కుటుంబాల ఉపాధిని లాగేయడం హేయమైన విధానమన్నారు. పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకోవాలని శివసామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దస్తావేజులేకర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సిద్ధం ఆంజనేయులు, వై పేరయ్య, గ్రంథి రాంబాబు, శ్రీధర్, కె బాలాజీ, గుప్తా, వై రవి, సిహెచ్ ఉషారాణి,
పి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అది నిర్వహించలేకుండా పీపీపీ పద్ధతి తీసుకొచ్చారు. ఇవాళ సామాన్యుడు మధ్యతరగతి ప్రైవేటు హాస్పిటల్కి కార్పొరేట్ హాస్పిటల్కి పోవాలంటే ఇల్లు ఒళ్ళు గొల్లైపోయి చివరికి జీవితాలను పణంగా పట్టే పరిస్థితి. అట్లాగే అన్నీ మొత్తం ఏది చూసినా కూడా రోడ్లు ప్రైవేటీకరణ, ఆర్టీసీ ప్రైవేటీకరణ, విద్య ప్రైవేటీకరణ, వైద్యం ప్రైవేటీకరణ. నీట్ పేపర్ లీకేజీ విషయంలో ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జీ చేయటం అమానుషమని, విద్యార్థులపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, అట్లే పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని హైకోర్టు న్యాయవాది పెరికల్ డానియల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెనాలి పట్టణానికి చెందిన హైకోర్టు న్యాయవాది పెరికల్ డానియల్ మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ విషయంలో చోటు చేసుకున్న పరిణామాలను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, విద్యార్థులపై అమానుషంగా దాడులు చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. All the police you see here now, they are having the name tabs or not? They are having the name tabs, each and every person, each and every uniform. I served there. So uniform means name tabs. Why those people are not having this name tab? And why the civil people, they are having the lathis in their hands? They were gundas. They are gundas. Gundas. And they wanted to blame. They wanted to say shame on their party. Now time is not the save democracy. Save democracy. Thank you very much. ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ అంశంపై నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా వేమూరు నియోజకవర్గంలో విద్యార్థి సంఘాలు చేసిన బంద్కు ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలికారు. ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అంశాలపై శాంతియుతంగా నిరసన తెలిపే విద్యార్థులపైన పోలీస్ ఫోర్స్ ఉపయోగించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు చేపట్టిన దేశవ్యాప్త బంద్లో భాగంగా వేమూరులో విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్కు ప్రజా సంఘాల నాయకులు తమ మద్దతు తెలియజేశారు. వేమూరులో శుక్రవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు బంద్ చేసి ప్రదర్శన నిర్వహిస్తున్న క్రమంలో కొల్లూరు ఎస్ఐ ప్రజా సంఘాల నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి పూచిపొత్తు విడుదల చేశారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి అగస్టిన్, అంబేద్కర్ యూత్ నాయకులు తలతోటి సురేష్ బాబు, గుమ్మడి బుజ్జుబాబు, కారుమంచి సునీల్, బి తిరుమల, గంజి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ గుర్రం జాషువా 55వ వర్ధంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్రం జాషువా కళా పరిషత్ వ్యవస్థాపకులు పెద్దటి యోహన్, పరిషత్ గౌరవ సలహాదారులు షేక్ సుబాని, కుంభ శ్రీనివాసరావు, ఉన్నం చింతయ్య, కొండేటి బాబురావు, చీలి అప్పారావు, ఉన్నం హైమా, పీనపాటి కిరణ్, కాకా వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోహాను సుబాని మాట్లాడారు. మహాకవి గుర్రం జాషువా ఆయన అనేక శ్రమలు కూర్చి, అనేక అష్ట కష్టములు కూర్చి అనేక కావ్యాలు రచించారు. ఆయన ముఖ్యంగా నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, కళాప్రపూర్ణ అనే అనేక బిరుదులు, దాదాపు 1000కి పైగా సన్మానాలు పొందాడు. అలాంటి మహాకవి 55వ వర్ధంతి సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ మహాకవికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన రచనలు సమాజంలో ఎంతో మార్పు తీసుకొచ్చాయి. ఆనాటి సమాజంలో అంటరాని తన నిర్మూలన కోసం ఆయన రచనల ద్వారా వినలేని పోరాటాలు చేశారు. అదేవిధంగా జాషువా గారి గురించి గుంటూరు జిల్లా ఉమ్మడి రాష్ట్రంలో వినుకొండలో చాండ్రపాడులో జన్మించారు. ఆయన ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా, ఆయనకి 55వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఇక్కడ ఘన నివాళులు అర్పించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సమాజంలో పేద వర్గాల విద్యా వికాసమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన మౌలిక ఏర్పాట్లు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఆర్టీసీ డిపో మేనేజర్ మొండి వైఖరి మార్చుకో. ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 2వ రోజుకు చేరిన రిలే దీక్ష. ప్రభుత్వ పాఠశాలలో పండుగ వాతావరణంలో ఘనంగా మెగా పీటీఎం కార్యక్రమాలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.